అందరికీ నమస్కారం. సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కైలాస శిఖరమల కడకి పక్కున నవ్వ నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ నందికేశ్వర మృదంగధ్వానములు పొదల తుందిలాకు పారతోయ పూరము తెరల చదలెల్ల కనువిచ్చి సంభ్రమత తిలకింప నదులెల్ల మది పొంగి నాట్యములు వెలయింప వనకన్యకలు సుమాభరణములు ధరింప వసుధయల్లను జీవవంతం వై పులకింప ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఇది పుట్టపర్తి వారి శివతాండవం. ఆ తాండవాన్ని చూపించే యత్నం. తాండవాన్ని చూసినప్పుడు వారికి కలిగిన భావ పరంపరను మనకు ఉత్సాహం కలిగించే ప్రయత్నం కాదు. వారికి చదువరులకు శివతాండవ దర్శనం పొందాలి అన్న భావన రూఢి అవుతుంది. అంటే ఇది ఒక కథా కావ్యం. దీని వస్తువు శివుని తాండవము, పార్వతి లాస్యము, అతిలోకము. పశ్చిమ చాళుక్య రాజులు పట్టదక్కలో తొలిసారి మురిపించింది మొదలు దాక్షిణాత్య శిల్ప వీధులన్నిటా ఉజ్వలంగా తీరినది శివతాండవ శిల్పం. పట్టుదక్కలో జంబులింగ దేవాలయపు గుడిలో స్వామి అష్టభుజుడు, కుడివైపు నంది, ఎడమవైపు దేవి మాత్రమే ఉన్నారు. పాపనాథ దేవాలయ శిల్పంలో స్వామి చతుర్భుజుడు, నంది, అమ్మవారు కూడా ఉద్రిక్తులై పాల్గొంటారు. ఎత్తిన పడగలతో పాములు కదిలిపోతున్నాయి. బాదామి శిల్పి స్వామికి షోడశ భుజములు ఆయుధాలు కాక పక్కన నంది, వినాయకుడు, మాల్దింగి కూడా ఉంటారు. ఎల్లోరా 14వ గుహలో పృథ్వీ ఆకాశముల నడుమ ప్రభువు తాండవం చేస్తుంటే వేణు మృదంగాది వాయిద్యాలు వాయించేవారు. కుడి దిగువన చకితురాలై అమ్మవారు, ఎడమవైపు పైన అటు ఇటు దిక్పాలకులు ఉన్నారు. నారాయణాచార్యులు గారు ఈ శిల్పములను ఈ కావ్యములో సమర్థంగా కూర్చారు. అదే కాక ఇందులో విష్ణువును ప్రేక్షకునిగా తీర్చారు. ఇందులో ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అని అభినయానుకూలి అయిన ధ్రువమును చేర్చినారు ఈ కవి. అంత్యప్రాసలు కూడా పాదములను వెంగడిస్తూ నర్తకికి వాచక విరామమే కాక అభినయ విరామము కూడా కలిగిస్తాయి. చివరికి నర్తకి ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అని ఊపిరి తిప్పుకుంటుంది. సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది. ఆయన పలుకు పలుకులో మధురిమ వలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం చెప్పుకోదగింది. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు. పుట్టపర్తి వారు 1914వ సంవత్సరం మార్చి 28వ తేదీన అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని
చియ్యేడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మీదేవి. గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు వారి తండ్రి. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్య కథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతి తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటి పేరు పుట్టపర్తి అయింది. నారాయణాచార్యులు చిన్న వయస్సులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డిటి తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణి సంగమంలా మిళితమయ్యాయి. చిన్నప్పుడు నాటకాలలో ఆడవేషాలు వేయడమే కాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసేవారు. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్ల సాహిత్యం నేర్చుకున్నారు. ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. అర్ధాంగి పేరు పుట్టపర్తి కనకవల్లి గారు. మొదట ఆయన పనిచేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపల్ మీనన్కి సమయం దొరికితే చాలు ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ లాంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి వారు అతనితో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే కాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాంకూరులోనూ, కొన్నాళ్ళు ఢిల్లీలోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీరామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. ఆయన బహుభాషావేత్త. అనేక భాషలలో పండితులు. తుళు, ఫ్రెంచ్, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. ఆయనకు పాళీ భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన చేసిన అనువాదాలు అవధీ భాష నుంచి తులసీదాస్ రామాయణం, వ్రజ భాష నుంచి సూరదాస్ రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధి, వ్రజ్, భోజ్పురి భాషల మిశ్రమం నుండి కబీర్ దోహాల హిందీ, పుట్టపర్తి అనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, సంస్కృతం కావ్యాలను తెలుగులోనికి అనువదించారు. ఉర్దూలో హంసరాజ్ రహబ్బర్ వ్రాసిన నవలను సంఘర్షణ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. హృషికేశ్లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు సరస్వతీపుత్ర అనే బిరుదు ఇచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు. లీవ్స్ ఇన్ ది విండ్ దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన ది హీరో ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన విజే పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే
వీరు రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు. అయితే పిట్ దొరసాని మాత్రం ఇంగ్లీష్లో రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిల్ అయినారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో, కానీ ఇంగ్లీష్లో రాసే చాపల్యం పెంచుకోవద్దు అని చెప్పింది. దాంతో ఆయన చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడంతో పాటు ది హీరో నాటకాన్ని రాశారు. కథంతా స్వీయ కల్పితమే. ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన పట్ల గొప్ప గౌరవం ఉండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆయన కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని సందేశం పంపారు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశీల చేర్చునాడు అని ఉంది కదా, వీడెవడు ఈ సంపెట నరపాలగాడు అని అడిగి ఆయన దిగ్భ్రాంతుడై నిలబడిపోతే తనే సమాధానం చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటి వాళ్ళు సంపెట వాళ్ళు అని. కేవలం 12 వయస్సులోనే విజయనగర రాజుల 2వ రాజధాని అయిన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా పెనుగొండ లక్ష్మి అనే గేయ కావ్యం రాశారు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్ని చదివి పరీక్ష రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారం ఏమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. దానికి కారణం పెనుగొండ లక్ష్మి కావ్యం నుంచి వచ్చిన ఒక 2 మార్కుల ప్రశ్నను ముందుగా మొదలుపెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు రాస్తూ ఉండిపోవడంతో సమయం అయిపోవడం దానికి కారణం. ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు 2 వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజులలోనే షాజీ, సాక్షాత్కారం అనే కావ్యాలు రాశారు. తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళంలోనికి అనువదించారు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు, కానీ పుట్టపర్తి వారి విషయంలో మాత్రం దీనికి విరుద్ధం. ఒకసారి విజయవాడలో పుట్టపర్తి తన శివతాండవం గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపై కూర్చోబెట్టుకుని ఎగిరారట. ఇంకొకసారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం అయిపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగ నమస్కారం చేశారట. తెలుగులో ఆయన రాసిన శివతాండవం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిని అనేక మంది పండితులు ఆధునిక మహాకావ్యంగా అభివర్ణిస్తారు. ఇది 6 భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం అనేవారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రా ఛందస్సులోని శబ్ద సౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం
ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్నవాళ్ళు ఆ శివుడు ఆడితే చూడాలి, ఆచార్యుల వారు పాడితే వినాలి అని భావించేవారు. ఆయన 140కి పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఆయన రచనలలో కొన్ని వ్యాస వాల్మీకం, మహాభారత విమర్శనం, ప్రాకృత వ్యాస మంజరి, స్వర్ణగేయార్చనం మొదలైనవి ప్రచురితమయ్యాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. అయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్ని విధాల అర్హులని, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమని పలువురు పండితులు భావిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాద్, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డీలిట్ ప్రదానం చేశాయి. ఆయన కడపలోని రామకృష్ణ హై స్కూల్లో టీచర్గా పనిచేసి 1990 సెప్టెంబర్ 1వ తేదీన పరమపదించారు. ధన్యవాదాలు.